నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడూ సిద్దిపేటలో లాగే తెలిసే ఉంటాయి. ఎవరికే కష్టం వచ్చినా దయచేసి రండి, నేను ఎక్కడుంటే అక్కడికి రండి, తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా వేదిక మీద ఉన్న పెద్దలు చూస్తారు, అదేదైనా కాందుంటే సీదా నా దగ్గర రండి, నేను కాపాడుకుంటా మిమ్మల్ని. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేనే మీ ఊరికి వస్తా. ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్కి అయినా ఏ మండలానికైనా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న పోరాటాలు మనకు కొత్త కాదు. మనకు కొత్తనా? నేను అసలు అరెస్ట్ కాని పోలీస్ స్టేషనే లేదు ఈ తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు. నేను ఓని పోలీస్ స్టేషనే లేదు. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అరెస్ట్ అయి మెదక్ జైల్లో 4 రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో. వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. నేనుంటా, మీరు ధైర్యంగా ఉండండి, అన్నిటికీ మీకు అండగా ఉంటాం. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు, మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అభివృద్ధి కొనసాగాలి. ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను, పంచాయతీరాజ్ పనులను, ఆర్ఎండ్బి పనులను ఇలా వీళ్ళు ఆగబట్టిండ్రు. చూడండి, కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకెక్కువ పనులు లేవాలి, ఎక్కువ పైసలు లేవాలి, ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపసు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ పనులు చేయండి, అట్లా మీ ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదెక్కడి సంస్కృతి అండి? ప్రభుత్వాలు ఇంకా 2 పనులు ఎక్కువ చేయాలి, కానీ వచ్చిన పైసలు వాపసు తీసుకుంటారా? ఇచ్చిన పనులను ఆగబడతారా? జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు, నేను ఊళ్ళల్లో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మి పడుతున్నాయి అంటున్నారు. చాలా ఊళ్ళల్లో పోయిన యాసంగిలో పడ్డని నాట్లు ఈసారి పడతలేవట. పడుతున్నాయా? ఎందుకు పడతలేవు అని ప్రజల్ని అడిగితే, ఏమో అన్నా వీళ్ళు కరెంట్ ఇస్తారంటవా, ఏమో అన్నా వీళ్ళు నీళ్లు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్నది. కేసీఆర్ ఉండగా ఏమన్నా కానీ రైతు కోసం నీళ్లు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది. కానీ అది రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి, రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి, రైతులకు సాగునీరు అందించండి.